ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు రేషన్ కార్డు అందరికీ మళ్లీ చంద్రన్న కానుకలను అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. నిరుపేదలు పండగ పూట పస్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న కానుకలను జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసింది. కందిపప్పు, పంచదార, గోధుమలు ఇలా అన్నిటినీ తీసేశారు. బియ్యం పంపిణీకి మాత్రమే ప్రజా పంపిణీ వ్యవస్థను పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో పేదలను ఆదుకోవాలని ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలి అని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది. ప్రతి నెల బియ్యంతో పాటు సబ్సిడీ ధరలపై పంచదార, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని, ప్రజా పంపిణీ అవసరాలకు గాను ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోగా మద్దతు ధర ప్రకారం సొమ్ములు చెల్లించాలి అని సీఎం చంద్రబాబు ఇప్పటికే పౌర సరఫరాల శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, చంద్రన్న రంజాన్ తోఫా పథకాలను పునరుద్దరించేందుకు ఆ శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,48,43,671 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 12 లక్షలకు పైగా ముస్లిం కార్డుదారులు ఉన్నారు. ఇవి కాకుండా ప్రతి నెల రెగ్యులర్ కోటా కింద రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యంతో చక్కెర, కందిపప్పు, గోధుమ పిండి, జొన్నలు, సజ్జలు వంటి తృణధాన్యాలను కూడా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక గత ప్రభుత్వ ప్రచార పిచ్చి పతాక స్థాయికి చేరి పేదలకిచ్చిన రేషన్ కార్డులపై కూడా వైసీపీ రంగులు వేయడమే కాకుండా అప్పటి సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలను ముద్రించింది. ఇప్పుడు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలి అని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించే దిశగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. తద్వారా ఉపాధి కల్పనతో పాటు సంపద సృష్టికి మార్గాలను సుగమం చేస్తోంది. ఆక్వా, ఉద్యాన రంగాలతో పాటు ఖనిజ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి పార్కులను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిన్న పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ రంగాలపై ఆయన సమీక్షించారు. ఆక్వా రంగానికి, ఉద్యాన పంటల ఉత్పత్తులకు, ఖనిజ ఆధారిత పరిశ్రమలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని సీఎం తెలియజేశారు. ఈ రంగాలతో పాటు అభివృద్ధికి అవకాశం ఉన్న రంగాలన్నిటిపైన దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక పార్కులు, కొత్తగా ఏర్పాటు కానున్న ఓడరేవులపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆహార శుద్ధి, ఆక్వా, ఉద్యాన రంగాలతో పాటు ఖనిజ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం తెలియజేశారు. రాష్ట్రంలో ఒక్కో ఇండస్ట్రియల్ పార్కు కనీసం 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇలాంటి పార్కులు 100 వరకు ఏర్పాటు చేయాలి అన్నారు. మహారాష్ట్ర అత్యధిక పారిశ్రామిక పార్కులతో మొదటి స్థానంలో ఉంది అని చెప్పారు. ఇక ఏపీలో ప్రస్తుతం 53 పార్కులే ఉన్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన మల్లపల్లి ఇండస్ట్రియల్ పార్క్ పూర్తి స్థాయి కార్యకలాపాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో సమీకృత ఓడరేవుల అభివృద్ధికి తగిన మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేయాలని ఆదేశించారు. దేశంలో ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఉత్తమ పోర్ట్లపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అతిపెద్ద సముద్ర తీర ప్రాంతం ఉన్నందున మరిన్ని పోర్టులు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి అని సూచించారు. విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలని, ఉత్తమ ఫలితాల సాధన లక్ష్యంగా పనిచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖపై ప్రభుత్వం 32,000 కోట్లు ఖర్చు చేస్తోంది అని, క్షేత్రస్థాయిలో ఆ మేరకు ఫలితాలు కనిపించాలి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిలబస్ లో మార్పులు చేయాలని సూచించారు. విద్యాశాఖపై సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్య ప్రతి ఒక్కరికి హక్కని, బడి ఈడు పిల్లలు బయట ఉండకూడదు అని వీల్లేదు అని చెప్పి స్పష్టం చేశారు. ఈ విషయంలో కఠినంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థికి ఐడి ఇవ్వాలి అన్నారు. కర్నూలు జిల్లాలో వలసల కారణంగా పిల్లలు బడులకు దూరం అవుతున్నారని అధికారులు వివరించగా వాటి గురుకులాల్లో చేర్పించాలి అని సూచించారు. విద్యాశాఖ స్థితిని మంత్రి లోకేష్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఏపీలో 44,750 ప్రభుత్వ, 813 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి అన్నారు. రాష్ట్రంలో మొత్తం 70,22,060 మంది విద్యార్థులు ఉన్నారని, వారిలో ప్రభుత్వ పాఠశాలలో 35,13,533 మంది, ఎయిడెడ్లు 92,579 మంది, ప్రైవేట్లో 34,15,948 మంది ఉన్నారు అని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో 1,87,996 మంది, ఎయిడెడ్లో 3,396 మంది టీచర్లు పనిచేస్తున్నారని అన్నారు. ఇక 2014-19 మధ్య విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చామని, 4,026 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రద్దు చేసిన ఈ కార్యక్రమాన్ని తిరిగి అమలు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉన్న క్రీడా మైదానాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలని సీఎం అన్నారు. ఇకపై విద్యార్థులకు విద్య రిపోర్టులతో పాటు స్పోర్ట్స్ రిపోర్టులు కూడా అందించాలి అన్నారు. జీవో 117పై విద్యారంగ నిపుణులు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బడుల్లో పనిచేస్తున్న ఆయాలకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఇంగ్లీష్తో పాటు మాతృభాష తెలుగుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి అన్నారు. తుంగభద్ర జలాశయంలో స్టాప్ లాక్ ను ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ చరిత్రలోని అద్భుతం సృష్టించబోతున్నాము అని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వేగంగా ఉధృతంగా ప్రవహిస్తున్న నీటికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నమని, ఈ ప్రక్రియలో సాంకేతికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని తెలియజేశారు. తుంగభద్ర డ్యామ్ ను నిన్న ఆయన సందర్శించారు. క్రస్ట్ గేట్ నిపుణుడు కన్నయ్య నాయుడు ఇంజనీర్లతో మాట్లాడారు. అనంతరం కేశవ్ మాట్లాడుతూ, ఒకవైపు చైన్ లాక్ తెగిపోయింది, మరోవైపు కౌంటర్ వెయిట్ 30 టన్నుల బరువు గల లాక్ పైన నిలబడిపోయింది. తొలి సవాలుగా పైనున్న బరువును నిదానంగా కిందకు దించుకోవాల్సి ఉంటుంది. జేఎస్డబ్ల్యూ 2 భారీ క్రేన్లు తీసుకువచ్చి బోర్డు ఆధ్వర్యంలో పనిచేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నా. చంద్రబాబు సిద్ధారామయ్య సమన్వయంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. గేటు తయారీ బాధ్యతలను నైపుణ్యం గల కంపెనీలకు అప్పగించాం అని వివరించారు. ఇక తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన 19వ క్రస్ట్ గేటు స్థానంలో స్టాప్ లాక్ ఏర్పాటుకు అన్ని విధాలుగా సహకరిస్తామని, పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. స్టాప్ లాక్ గేట్లు లేకపోవడంతో తాత్కాలికంగా మరమ్మతులు చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఇక గేట్ల అమరికలో నిష్ణాతుడైన కన్నయ్య నాయుడి నేతృత్వంలో పనులు జరుగుతున్నాయి. ఇక పోలవరం గేట్ల అమరికలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీకి కూడా గత 5 ఏళ్లలో నిర్వహణ పనులు చేపట్టలేదు. రోప్స్, షట్టర్స్, డోర్స్ తుప్పుపట్టి ఊడిపోయే పరిస్థితులు ఉన్నాయి. వాటికి ప్రాధాన్య క్రమంలో మరమ్మతు చేయిస్తాం, త్వరలో సమీక్ష నిర్వహిస్తాము అని తెలియజేశారు. ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఏపీలోని కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే అన్ని శాఖల్లోనూ కాకుండా ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖల్లో మొదట బదిలీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు నేడు రేపు వెలువడే అవకాశం ఉందని తెలియజేసింది. ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో భాగంగా 5 ఏళ్ల పాటు ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేస్తారు. మిగిలిన ఉద్యోగులను పరిపాలనాపరమైన అవసరాల మేరకు బదిలీ చేయనున్నారు. ఇక తాజా నిబంధనల ప్రకారం ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖల్లో ఉన్న ఉద్యోగులంతా బదిలీల పరిధిలోకి వస్తారు. ఇక ఏపీ వ్యాప్తంగా భూముల వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టాలి అనుకున్న రెవెన్యూ గ్రామ సభలను బదిలీల నేపథ్యంలోనే వాయిదా వేసింది. ప్రాథమికంగా రెవెన్యూ, ల్యాండ్స్, సివిల్ సప్లైస్, గనులు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో బదిలీలు జరుగుతాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, వెటర్నరీ, ఎక్సైజ్, ఇతర శాఖల్లో బదిలీలు ఇప్పుడే ఉండవు. ఎక్సైజ్ లో కొత్త పాలసీ వచ్చాక ఆ శాఖలో బదిలీలు చేపట్టే అవకాశం ఉంది అని తెలిసింది. ఇక ఆ తర్వాత ప్రాధాన్యం మేరకు పూర్తి దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించనున్నారు. ఇక వాస్తవానికి వీరిని ఉన్న స్థానాల నుంచి కదిలించరు, కానీ వారు బదిలీ కోరుకుంటే కోరుకున్న చోటకు పంపుతారు. గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లు పూర్తయిన ఉద్యోగులకు, తర్వాత మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ప్రాధాన్యమిస్తారు. తర్వాత 40% పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఉన్న ఉద్యోగులకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత కారుణ్య నియామక ఉద్యోగులు, జీవిత భాగస్వాములు, వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న అగ్రి గోల్డ్ భూముల కబ్జా కేసులో ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడ రూరల్ మండలం సర్వేయర్ రమేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగి రమేష్ ఇంటికి నిన్న ఉదయమే ఏసీబీ అధికారుల బృందం చేరుకుంది. మధ్యాహ్నం వరకు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతరం రాజీవ్ ను అరెస్ట్ చేస్తున్నట్లు అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూములను దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేయించుకున్న అంశంలో ఏసీబీ అధికారులు రాజీవ్ పై ఈ నెలతో 8వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో రాజీవ్ ను A1 గా పేర్కొన్నారు. జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వర్ ను A2 గా చేర్చారు. జోగి రాజీవ్ రమేష్ ను అరెస్ట్ చేసిన తర్వాత గొల్లపూడిలో ఉన్న ఏసీబీ జిల్లా కార్యాలయానికి తరలించారు. అక్కడ వీరిద్దరిని అధికారులు వేరువేరుగా విచారించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకువెళ్లారు. రాజీవ్ తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఏసీబీ తరపున మీనాకుమారి, న్యాయాధికారి హిమబిందు ఎదుట వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు ఈ నెల 23 వరకు రాజీవ్ రమేష్ లను రిమాండ్కు ఆదేశించడంతో విజయవాడ జైలుకు తరలించారు. బీసీని కాబట్టే తనను వేధిస్తున్నారని, ఏమీ తెలియని తన కుమారుణ్ణి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అనుకుంటున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆక్రోశం వెళ్లగక్కారు. బలహీన వర్గాల నుంచి ఎదిగిన నాయకుడిని అని, తన కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని ఆరోపించారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై బూతులతో విరుచుకుపడిన రమేష్ గత శైలికి భిన్నంగా మాట్లాడారు. వైసీపీ
ప్రభుత్వం గద్దె దిగిన వెంటనే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మోక్షం లభించింది. విశాఖపట్నం నగరానికి ఏడాదిలోపే ఉంటే 2025 జూన్ నాటికి తాగు, పారిశ్రామిక అవసరాల కోసం 23.44 టీఎంసీల గోదావరి జలాలను సరఫరా చేసేందుకు బృహత్తర కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు గోదావరి జలాలను తరలిస్తాము అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనకు జలవనరుల శాఖ దీనికి రూపకల్పన చేసింది. విశాఖను పాలనా రాజధాని చేస్తాను అంటూ 5 ఏళ్లు గడిపేసిన జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎడమ, కుడి ప్రధాన కాలువలను హెడ్ వర్క్స్ పనులను వదిలేశారు. కానీ చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టిన 2 నెలల్లోపే పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి సుజల స్రవంతిని పరుగులు తీయించేలా చర్యలు తీసుకుంటున్నారు. గత నెల 13వ తేదీన ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన సందర్భంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా దార్లపూడి వద్ద జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ నగరానికి 23.44 టీఎంసీల గోదావరి జలాలను తరలించేందుకు వీలుగా సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జల వనరుల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎడమ కాలువ విస్తరణ పనులకు కొత్తగా టెండర్లు పిలిచి 2025 నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇక పనులను 4 ప్యాకేజీలుగా విభజించింది. వీటికి టెండర్లు పిలవాలి అని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటికి మంత్రివర్గ సమావేశం ఆమోదం పొందాల్సి ఉంది. 169 కిలోమీటర్ల మేర ఎడమ కాలువ పనులను 2025 జూన్ నాటికి పూర్తి చేసి పుష్కర ఆయకట్టుకు అదనంగా 50,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు అని జల వనరుల శాఖ చెబుతోంది. పురుషోత్తపట్నం వద్ద నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఎడమ ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా పని డిజైన్ చేశారు. అక్కడి నుంచి విశాఖకు నీటిని తరలిస్తారు. జాతీయ అంతరిక్ష రంగంలో ఇస్రో ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలోని షార్లో జరిగిన జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో షార్ శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులందరినీ ఉద్దేశించి మాట్లాడారు. సామాన్యుడు నేడు అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాల ప్రతిఫలాల వెనుక ఎంతో మంది శాస్త్రవేత్తల త్యాగం, శ్రమ ఉన్నాయి అన్నారు. వారి సాహస ప్రయాణం కారణంగానే ప్రజలకు అనేక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి అన్నారు. అలాంటి శాస్త్రవేత్తలే దేశానికి నిజమైన హీరోలు అని కొనియాడారు. దేశం ఏమిచ్చినా వారి రుణం తీరదు అన్నారు. ఇస్రో ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపే స్థాయికి ఎదగడం గొప్ప రికార్డు అన్నారు. గగన్యాన్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుంది అని తెలియజేశారు. విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని పెంచాలి అన్నారు. అంతరిక్ష పరిశోధనల విజ్ఞానాన్ని పంచుకునేందుకు, యువతకు విలువైన సూచనలు అందించేందుకు ఇస్రోతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోవాలని భావిస్తున్నాను అని చెప్పారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకెట్ ప్రయోగ వేదికలను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగనన్న లేఅవుట్లలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దీంతో హౌసింగ్ లో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పేదల ఇళ్ల నిర్మాణం ముసుగులో గత వైసీపీ ప్రభుత్వం భారీ అవినీతి అక్రమాలకు తెరతీసింది. పలు జిల్లాలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్లకు భూసేకరణ, మెరక పనులు, మౌలిక వసతుల కల్పన, ఇళ్ల నిర్మాణం ఇలా ప్రతి దశలోనూ భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. ఈ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులతో పాటు ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులతో కూడిన లేఖలు రాస్తున్నారు. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ హౌసింగ్ లేఅవుట్ లో అవినీతిపై విచారణ జరిపించాలని కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఇక ఈ నెలలో చంద్రబాబుకు లేఖ రాశారు. దానిపై స్పందించిన సీఎం వెంటనే విచారణకు ఆదేశించారు. కడప జిల్లా కలెక్టర్లు నేతృత్వంలో విచారణ చేయగా పులివెందుల లేఅవుట్ లో 2,000కు పైగా ఇళ్ల స్థలాలను అనర్హులుగా కేటాయించినట్లు తేలింది. ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పేదల ఇళ్ల లేఅవుట్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలో విజిలెన్స్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పేదల ఇళ్ల నిర్మాణంలో వచ్చిన ఆరోపణలపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి నివేదికలు సమర్పించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ అన్ని జిల్లాల విజిలెన్స్ ఎస్పీలు, అదనపు ఎస్పీలకు ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే 2 ఏళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, వైద్య సేవల నాణ్యతలో సమూలమైన మార్పులు తీసుకొస్తామని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అనేక సమస్యలు పేరుకుపోయాయని, వాటిని పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అని తెలియజేశారు. బోధన ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లతో నిన్న ఆయన మంగళగిరి ఏపీఐఐసి టవర్స్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు వేలాది కోట్లు బకాయి పడిన వైసీపీ ప్రభుత్వం చివరికి ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా బకాయి పెట్టింది అని మంత్రి తెలియజేశారు. ఒక్క విజయవాడ జీజీహెచ్కే 23 కోట్లు బకాయి పడింది అన్నారు. ఇక వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది అని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏ రకమైన చర్యలు తీసుకుంటే రోగులకు మెరుగైన సేవలు అందించగలము అన్న దిశగా చర్చించాము అని తెలియజేశారు. చేతులు తడిపితే తప్ప స్ట్రెచర్ కూడా కదలలేని దుస్థితి ఏర్పడింది అని, రోగుల్ని కాపాడి మెరుగైన సేవలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలి అని కోరారు. ఇక ఆరోగ్య శాఖ సిబ్బంది, వైద్యులు తమ వ్యవహార శైలిని
మార్చుకోవాలని సమయ పాలన పాటించాలి అన్నారు. బోధన ఆసుపత్రుల్లో ఓపీ 2000 నుంచి 3000 వరకు ఉంటోంది అని, ఓపీ రిజిస్ట్రేషన్ అరగంట లోపే జరిగేలా తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ని మౌలిక సదుపాయాలు ఉన్నా ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు ఎందుకు చేయలేకపోతున్నారు అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులకు వివిధ అంశాల ప్రాతిపదికన రేటింగ్ ఇచ్చి పోటీతత్వాన్ని పెంపొందించాలి అని సూచించారు. వైద్య సేవల్ని మెరుగుపరిచే దిశగా పటిష్టమైన ఫీడ్బ్యాక్ ఉండాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లు చాలా వరకు అపరిశుభ్రంగా ఉన్నాయని, ఇక విద్యార్థులు ఉంటున్న గదుల్లో తగినంత గాలి వెలుతురు ఉండట్లేదు అని, వారికి రక్షిత తాగునీరు ఇవ్వడం లేదని, వంటగదులు మురికిగా, మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని, నిబంధనల ప్రకారం విద్యార్థులకు రోజు ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాలు ఇవ్వకపోగా గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఇస్తున్నారు అని అవినీతి నిరోధక సంస్థ ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. ఇవే కాదు, రిజిస్టర్లు, రికార్డులను సరిగ్గా నిర్వహించకపోవడం, సరుకుల కొనుగోలులో అవకతవకలు, కొన్ని హాస్టళ్ల విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చూసి చూపించడం, వార్డెన్లు వారానికో నెలకో ఒకసారి వచ్చిపోవడం, ఇలా ఎన్నో అక్రమాలు బయటపడ్డాయి. ఏసీబీకి చెందిన 10 బృందాలు రాష్ట్రంలోని 10 వసతి గృహాలను ఏకకాలంలో తనిఖీ చేశారు. ఇక తనిఖీలో బయటపడ్డ అవకతవకలు, అక్రమాలకు బాధ్యులైన అధికారులపై నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని ఏసీబీ తెలియజేసింది. హాస్టళ్ల పరిస్థితులను మెరుగుపరచడానికి తగిన సిఫార్సులు చేస్తామని వెల్లడించింది. హైదరాబాద్ లోని జాంబాగ్ ఎస్సీ బాలుర హాస్టల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడ్పల్లి బీసీ బాలుర వసతి గృహంతో సహా 10 హాస్టళ్లలో ఏసీబీ బృందాలు తనిఖీ చేశాయి. జాంబాగ్ ఎస్పీ బాలుర హాస్టల్లో వసతులు సరిగ్గా లేవని, నాణ్యత లేని ఆహారం పెడుతున్నారు అని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గాంధీనగరం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులకు విద్యార్థులు పలు ఫిర్యాదులు చేశారు. తమకు మెనూ ప్రకారం భోజనం అందట్లేదని, నీళ్లచారు, ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని వాపోయారు. పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో దోమలు పెరిగిపోయి జ్వరాల బారిన పడుతున్నామని ఆవేదన వెలిబుచ్చారు. సిరిసిల్లలోని ఇప్పలపల్లి మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాల శుభ్రంగా లేదని, 356 మంది విద్యార్థులకు సదుపాయాలు లేవని ఏసీపీ అధికారులు గుర్తించారు. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల భర్తీకి వేళైంది. దీనిపై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యి టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. అలాగే బీసీ, రైతు, విద్యా కమిషన్లతో సహా పలు కమిషన్లు, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీకి సంబంధించి అధిష్టానంతో ఆమోదముద్ర వేయించుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తం అన్ని కలిపి 20 నుంచి 30 దాకా పదవుల భర్తీకి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఈ చర్చలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొనున్నట్లు తెలుస్తోంది. అనంతరం 19న లేదా 20వ తేదీన ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని, లేదా 15 రోజుల్లోపే ప్రకటించవచ్చని విశ్వసనీయ సమాచారం. ఈ పదవుల భర్తీలో సామాజిక వర్గ సమీకరణలే ప్రముఖ పాత్ర పోషిస్తాయని అంటున్నారు. టీపీసీసీ చీఫ్ పోస్టుకు ప్రస్తుతం ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ సీఎం మధుయాష్కి గౌడ్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్ పోటీ పడుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ రేసులో ఉన్నారు. తుది నిర్ణయం అధిష్టానానిదే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక బీసీ కమిషన్ చైర్మన్ పోస్టును మున్నూరు కాపు సామాజిక వర్గానికి కేటాయించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన సేవలను పార్టీకి వినియోగించుకోవాలి అని రంజన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అలాగే గతంలో హనుమంతరావు బీసీ కమిషన్ చైర్మన్ పదవిని స్వీకరిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. వీటిపైన సీఎం ఢిల్లీ పర్యటనలో స్పష్టత రానున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన సీతారామ ప్రాజెక్టుకు ఇప్పుడు రిబ్బన్ కట్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో తుమ్మల మనస్తాపానికి గురయ్యారు. ప్రజాస్వామ్యంలో నీది నాది అంటూ ఏది ఉండదు అని, అంతా ప్రజల కష్టం, రక్తం, చెమటతో కట్టే పనులతోనే పనులు చేస్తాం తప్ప సొంత డబ్బుతో ఎవరు పనిచేయరు అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించే బాధ్యత అధికారంలో ఉండే ప్రభుత్వానికే ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోవాలి అన్నారు. ఇక ఇది తెలుసుకోకుండా హరీష్ రావు తనపై విమర్శలు చేయడం తగదు అన్నారు. నిన్న ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే మంత్రిగా ఉన్నానే తప్ప పబ్లిసిటీ కోసం పనిచేసేవాడిని కాదు. చీప్ పబ్లిసిటీలు నాకు అవసరం లేదు. ప్రజల సమస్యలు సత్వరం పరిష్కరించడమే తన లక్ష్యమని అన్నారు. ఇక ఈ నెల 15న జరిగే సీతారామ ఎత్తిపోతల స్విచ్ ఆన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వాళ్లు కూడా రావచ్చు అని సూచించారు. బైరా సభలో మీ ప్రభుత్వంలో మీరు సీతారామ ప్రాజెక్టును ఎలా వదిలేశారో చెప్పుకునేందుకు అవకాశం కల్పిస్తామని తుమ్మల వ్యాఖ్యానించారు. ఇక గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు 8,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి కూడా నీళ్లివ్వకుండా అసంపూర్తిగా వదిలేసిందే అని మంత్రి తుమ్మల చెప్పారు. కనీసం ఉన్న వనరులతోనైనా సాధ్యమైనంత వరకు నీరందించాలి అన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాను అని తెలియజేశారు. ఎన్కోర్ లింక్ కెనాల్ గోదావరి
జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించి వైరా లంకసాగర్ పరిధిలో 1,25,000 ఎకరాలకు ఏడాది నీరు ఇవ్వొచ్చు అని ఒప్పించానని అన్నారు. ముఖ్యమంత్రి 90 కోట్లు మంజూరు చేయడంతో 2 నెలల్లో పనులు పూర్తి చేయించి కాలువలు తవ్వించి నీళ్లు వదలబోతున్నామని చెప్పారు. ఇక తగదని ఆయన హితవు పలికారు. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లు స్థలాలను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన సుమారు 35 ఆస్తులను లీజుకు ఇస్తున్నారు అని విశ్వసనీయంగా తెలిసింది. పర్యాటక ప్రాంతాల్లో విశాలమైన ప్రదేశాల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన ఈ వసతి సదుపాయాల నిర్వహణ అనుకున్నంత మెరుగ్గా లేదని సర్కార్ భావిస్తోంది. పర్యాటక ప్రదేశాల ప్రాముఖ్యత, మనోహర దృశ్యాల దృష్ట్యా వస్తున్న సందర్శకులు అక్కడున్న వసతి కూడా బాగుంది అని భావిస్తే ఆ విషయం విస్తృత ప్రచారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది రాష్ట్రానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకుల సంఖ్యను కూడా పెంచేందుకు ఉపకరిస్తోంది. ఇదే ఉద్దేశంతో పర్యాటక సంస్థ నడుపుతున్న పలు ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ రంగం సిద్ధం చేస్తుంది. రేవంత్ సర్కార్ లీజుకు ఇవ్వాలని చూస్తున్న 35 హోటళ్లు, రెస్టారెంట్లు స్థలాలు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్, గోల్కొండ సమీపంలోని తారామతి, బారాదర్లోని ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్, ఫంక్షన్ హాళ్లు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దనున్న హోటల్ సిద్ధార్థ, సావనీర్ షాపులు, కాటేజీలు, కొండగట్టు కాళేశ్వరం, జనారంలోని హరిత రెస్టారెంట్లు ఉన్నాయి. అలాగే పెంబర్తి, వైరా, జహీరాబాద్ లోని పర్యాటక స్థలాలు ఆలంపూర్, రామప్ప, భద్రాచలం, లక్నవరం, బాసరతో పాటు మెదక్, ఫోర్ట్, ఘనపూర్, నిజామాబాద్, కొత్తగూడెం, అలీసా నగర్ లోని హరిత హోటళ్లు, రెస్టారెంట్లు ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ లంగర్ హౌస్, బాపుఘాట్ సమీపం సంగం ప్రాంతంలోని ఎకరంన్నరకు పైగా ఖాళీ స్థలాన్ని కూడా లీజుకు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో గురుకుల పాఠశాలలు, కళాశాలను ప్రక్షాళన చేస్తామని, అభివృద్ధికి నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలియజేశారు. 2004 నుంచి 2014 వరకు హాస్టల్లో చదివే విద్యార్థులకు హెల్త్ కార్డులు ఉండేవని, ప్రతి నెల వైద్యులు వచ్చి వారి ఆరోగ్యాన్ని పరీక్షించి కార్డులు రాసేవారు అని గుర్తు చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలోని పారామెడికల్ సిబ్బంది ఉండేవారని, ఇక ఆ విధానాన్ని తిరిగి తీసుకొస్తామని అన్నారు. గురుకుల పాఠశాలలో చదివే ఏ విద్యార్థి నేలపై పడుకోకూడదని వీల్లేదని, మంచం, పరుపు, దుప్పటిని ప్రభుత్వం సమకూరుస్తుంది అన్నారు. నిన్న బట్టి జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఇటీవల మృతి చెందిన 2 విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు. తరగతి గదులు, డెర్మటరీ ఆవరణను పరిశీలించారు. పలువురు తల్లిదండ్రులు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. విద్యార్థులతో సహంపక్తి భోజనం చేశారు. పెద్దాపూర్ పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది అన్నారు మంత్రి బట్టి విక్రమార్క. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపూర్ పాఠశాలకు వచ్చానని అన్నారు. మృతి చెందిన 2 విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి గురుకుల సొసైటీలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ కుటుంబాలకు ఇల్లు లేనట్లయితే ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించామని అన్నారు. బట్టి వెంట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. కాగా విద్యార్థులకు తగిన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని, వేడివేడి పదార్థాలని వడ్డించేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు కూడా పాఠశాలలపై సమీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాలపల్లి దొరికిపోయారు. ఇక లంచం డబ్బులు తీసుకోవాలి అంటూ జూనియర్ అధికారిని పురమాయించడం ద్వారా ఆ అధికారి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తే ఏసీబీ అధికారులు అంతకు మించి చాకచక్యంగా వ్యవహరించి ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు భూపాల్ రెడ్డితో పాటు కలెక్టరేట్ ఈ సెక్షన్ అధికారి మదన్ మోహన్ రెడ్డి కూడా పట్టుబడ్డారు. హైదరాబాద్ నగర శివార్లోని గుర్రంగూడకు చెందిన జిక్కిడి ముత్యం రెడ్డికి చెందిన 14 గుంటల భూమి ధరణిలో నిషేధిత జాబితాలో ఉంది. దీన్ని ఆ జాబితా నుంచి తొలగించాలంటే పలుమార్లు రెవెన్యూ అధికారులకు ముత్యం రెడ్డి వినతి పత్రం ఇచ్చారు. ఇక పని అవ్వకపోవడంతో ముత్యం రెడ్డి ఈ సెక్షన్ అధికారి మదన్ మోహన్ రెడ్డిని కలవగా ఆయన పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేశారు. చివరికి 8 లక్షల రూపాయలకు ఒప్పందం కుదిరింది. అయితే ఈ లంచం వ్యవహారం గురించి ముత్యం రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మదన్ మోహన్ ను ముత్యం రెడ్డి కలిసి ఆ డబ్బు ఇచ్చారు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు మదన్ మోహన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులకు మదన్ మోహన్ రెడ్డి చెప్పారు. దీన్ని ధృవీకరించుకునేందుకు తమ ముందే అదనపు కలెక్టర్ కు ఫోన్ చేయాలి అంటూ ఏసీబీ అధికారులు ఆయన్ను ఆదేశించారు. మదన్ మోహన్ వెంటనే భూపాల్ రెడ్డికి తన ఫోన్ నుంచి కాల్ చేశారు. గుర్రంగూడ భూమికి సంబంధించిన విషయంలో డబ్బు చేతికి అందింది అని చెప్పగానే ఆ డబ్బు తీసుకుని పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ వద్దకు రావాలని భూపాల్ రెడ్డి సూచించారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. మదన్ మోహన్ ను కారులో డబ్బుతో వెళ్లాలని ఆదేశించి ఆ వాహనాన్ని తమ కారుతో అనుసరించారు. చెప్పిన చోటుకు వెళ్లి అక్కడ 8 లక్షల రూపాయలను అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డికి మదన్ మోహన్ ఇస్తుండగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. అక్కడి నుంచి భూపాల్ రెడ్డి మదన్ మోహన్ ను కలెక్టరేట్ కు తరలించారు. కాగా బాధితుడు ముత్యం రెడ్డి గతంలోనూ 5 అధికారులను ఏసీపీకి పట్టించడం గమనార్హం. ఏబీసీ అధికారులు కలెక్టరేట్ లో రికార్డులను పరిశీలించారు. తట్టి అన్నారం ఇందు అరణ్యహారతలోని అదనపు కలెక్టర్ విల్లాలో అధికారుల బృందం సోదాలు చేపట్టింది. ఈ మేరకు 16 లక్షల నగదు స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం భూపాల్ రెడ్డి మదన్ మోహన్ ను అరెస్ట్ చేసి ఏసీపీ కోర్టుకు తరలించారు.
తెలంగాణలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సొంతిల్లు అవసరం ఉన్న పేద కుటుంబాల జీవితాన్ని వీలైనంత త్వరగా తయారు చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. ఈ మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి సొంతింటి నిర్మించాలి అనే సంకల్పంతో 2016లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా సొంతిల్లు లేని కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2024 మార్చి నాటికి 2,95,00,000 పక్కా ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలియజేశారు. మొదటి విడత గడువు ముగిసిన ఈ పథకాన్ని కొనసాగిస్తూ రెండో విడతలో భాగంగా 2024 నుంచి 2029 మధ్య కాలంలో మరో 2 కోట్ల ఇళ్లు ఇవ్వాలని ఈ నెల 9న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని పేర్కొన్నారు. 2018లో ఇల్లు అవసరం ఉన్నవారి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో పలు రాష్ట్రాలు పాల్గొని జాబితాలు అందజేశాయని, ఇందులో ఇళ్లు మంజూరు కాని వారితో పాటు 2011లో నిర్వహించిన సామాజిక ఆర్థిక కులగణన జాబితాలో ఇంతవరకు ఇళ్లు మంజూరు కాని వారికి తొలి ప్రాధాన్యమిస్తామని తెలియజేశారు. ఈ 2 జాబితాలు పూర్తయిన అనంతరం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సొంతిల్లు అవసరం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా సర్వే నిర్వహించి వారికి కూడా ఇళ్లను మంజూరు చేస్తామని వివరించారు. ఇయాల అధికారిగా ఉంటాం, రేపు వెళ్తాం. మేము ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం, ఇక్కడే ఉంటాం. రిటైర్ గానే మీ ఊరికి వెళ్తాం. 100 కేసులు పెట్టినా తను భయపడను, ప్రజల దగ్గరకు పోతాను. అధికారులపై ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇస్తా. తన నియోజకవర్గంలోకి పోవద్దు అని చెప్పడానికి వారికేం అధికారం ఉంది? హద్దు మీరి ప్రవర్తిస్తే వాళ్ళకు మంచిది కాదు అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నందగిరి హిల్స్ లోని జీహెచ్ఎంసీ స్థలంలో ప్రహారీ కూల్చివేత ఘటనలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదైంది. నిన్న హిమాయత్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన దానం నాగేందర్ ఈ కేసుపై స్పందించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై మండిపడ్డారు. ప్రహరీ కూల్చివేత ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయానికి రిపోర్ట్ పంపించారు అని తెలియజేశారు. ఏవి రంగనాథ్ కాదు కదా, తానెవ్వరూ ఏం చేయలేరు అని వ్యాఖ్యానించారు. నాలాల ఆక్రమణ, ప్రభుత్వ స్థలాలు, పార్కుల కబ్జాలు చేస్తే చర్యలు తీసుకోవాలని, కానీ ఎస్టీలు, పేదలు ఉండే బస్తీలు, గుడిసెలు తొలగించడం మంచి పద్ధతి కాదు అన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది కాకుండా ప్రైవేటు వాళ్లు దగ్గరుండి పార్కు ప్రహరీ కట్టిస్తున్నారని, దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలి అన్నారు. గతంలో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడినప్పుడు 190 కేసులుండేవని, తనపై ఇంకో 10 కేసులు పెట్టుకున్నా భయపడను అని స్పష్టం చేశారు. తెలంగాణలోని మేజర్ మినరల్స్ కు సంబంధించిన గనుల వేలంపై పీఠమూడి వీడి పడింది. కొన్ని గనుల వేలానికి కేంద్రం అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6 ఏళ్లుగా ఎలాంటి స్పందన లేదు. ఏదైనా మేజర్ మినరల్ కి సంబంధించిన గనుల వేలం ప్రక్రియ చేపట్టాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గనుల శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఎంఎంజీఆర్ చట్టం 1957ను 2023లో సవరణ చేశారు. ఈ చట్టం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రం అనుమతి పొందాల్సి ఉంది. ఈ చట్టం ద్వారా మైనింగ్ రంగంలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. మైనింగ్ కు సంబంధించి కార్యకలాపాల్లో చట్టబద్ధత, పారదర్శకత తీసుకువచ్చేలా సవరణలు చేశారు. మైనింగ్, ఖనిజాల వెలికితీత, వాణిజ్య కార్యకలాపాలు కేంద్రం ఆధీనంలో చేపట్టే వెసులుబాటు ఉంది. ఖనిజాల అన్వేషణ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం పోటీ బిడ్డింగ్ ద్వారా మంజూరు చేస్తోంది. ఖనిజ అన్వేషణ అనుమతుల కోసం వేలం విధానం, అందుకు సంబంధించిన నిబంధనలు, షరతులు, బిడ్డింగ్ పారామీటర్లు వంటి వివరాలను ఈ చట్టంలో చేసిన సవరణల ద్వారా కేంద్రం నిర్ణయిస్తోంది. ఏదైనా ఖనిజం వేలం వేయాలని నిర్ణయించినప్పుడు 6 నెలల్లోపు రాష్ట్ర ప్రభుత్వం వేలం నిర్వహించాలి అనే నిబంధన సవరణ చేసిన చట్టంలో పొందుపర్చారు. స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ కు రజత పథకం దక్కేనా లేదా అనే ఉత్కంఠతో సోమవారం భారత క్రీడా అభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూశారు. ముందుగా ప్రకటించిన సమయం ప్రకారం రాత్రి 9:30 కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది అన్న ఆతృత అయితే అందరిలోనూ కనిపించింది. కానీ తీరా సమయానికి తుది తీర్పు మరోసారి వాయిదా పడింది అన్న నిర్ణయం రావడంతో అంతా ఊసూరుమన్నారు. తాజాగా ఈ నెల 16న వినేష్ అనర్హత విషయమై కాస్ తుది తీర్పు ఇవ్వబోతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే వాదనలు పూర్తయినప్పటికీ నిర్ణయం వెల్లడించేందుకు మాత్రం ఆలస్యం అవుతుంది. పారిస్ ఒలింపిక్స్ లో వినేష్ మహిళల 50 కేజీ విభాగం ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే. కానీ సరిగ్గా పోటీలకు ముందు తన బరువు 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో డిస్క్వాలిఫై కావడం అందరినీ షాక్ కు గురిచేసింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో పాటు భారత ఒలింపిక్ సంఘం కూడా వెంటనే ఈ విషయాన్ని కాస్ లో అప్పీల్ చేసింది. వినేష్ కు కనీసం రజతమైన ఇవ్వాలి అనే డిమాండ్ వినిపించింది. అయితే తన పిటిషన్ పై గేమ్స్ ముగింపు రోజు 11న తీర్పు వస్తుంది అని ఆశించినా అది సోమవారానికి వాయిదా పడింది. ప్రస్తుత నిర్ణయంతో మరో 2 రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ కాస్ తీసుకునే నిర్ణయం వినేష్ కు అనుకూలంగా వస్తే భారత్ ఖాతాలో 2వ రజతం చేరుతుంది. అదానితో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు హిండెన్బర్గ్ ఆరోపించిన
దరిమిల సెబీ చీఫ్ మాధురి పూరి బుచ్ రాజీనామా చేయాలని ఇక అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం వేయాలి అని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య ఉద్యమం ధర్నాలు చేపట్టనుంది. ఇక ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. అగ్రనేత రాహుల్ గాంధీతో సహా 56 మంది నేతలు హాజరయ్యారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్దతపై చర్చించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోల్కతాలోని ఆర్జీకార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో కలకత్తా హైకోర్టు మంగళవారం కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోల్కతా పోలీసులను ఆదేశించింది. కేసుకు సంబంధించిన అన్ని దస్త్రాలను ఈ రోజు ఉదయం 10 గంటలలోపు సీబీఐకి అందజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞాన్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్దమవుతోంది. ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. క్రమంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఇందులో మాజీ అధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవంబర్లో జరిగే ఎన్నికల్లో ఓడిపోతే దేశాన్ని వేడుతాను అంటూ తన ప్రణాళికలను బయటపెట్టారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ ఏదైనా జరిగి తాను ఓడిపోతే వెనిజువెలాకు వెళ్లిపోతాను అని, అప్పుడు అమెరికా కంటే అదే సురక్షిత ప్రాంతమని సంచలన వ్యాఖ్యలు చేశారు.